శ్రీమాత్రే నమః. ఆణిముత్యం. ఆహారం ఎలా తీసుకుంటే మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది? కింద కూర్చొని తినాలా, టేబుల్ మీద కూర్చొని తినాలా? మీరే ఆలోచించుకోండి. ఈ వీడియో వసదాకా చూడండి. ఇప్పటి నాగరికతను ఒక్కసారి పరిశీలిద్దాం. భోజనం చేసే ముందు మన పెద్దవాళ్ళు కాళ్ళు కడుక్కోమని చెప్పేవారు. అలా కాళ్ళు కడుక్కోవటానికి భోజనానికి ఏమి సంబంధం అనుకుంటారు? భోజనం చేసేటప్పుడు చన్నీటితో కాళ్ళను కడుక్కోవటం వలన పాదాలలో ఉన్న రక్తం త్వరగా పైకి ప్రవహించటం జరుగుతుంది. తరువాత పద్మాసనంలో కూర్చోవటం వలన పైనుండి వచ్చే రక్తం మోకాళ్ళ నుండి క్రిందకి ప్రవహించటం వలన, అంటే కాళ్ళు మడతల వలన ఆ ఎక్కువ రక్తం అంతా పొట్ట ప్రేగులకు వ్యాపించటం జరుగుతుంది. అంటే పాదాలకు రావలసిన రక్తం పొట్టకు వ్యాపించటం జరుగుతుంది. దీని వలన లాభం ఏమిటి? భోజన సమయంలో పొట్టకు ఎక్కువ రక్తం రావటం వలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇది కారణం. ఇప్పుడైతే కాళ్ళు కడుక్కోవటంతో పని లేదు. కింద కూర్చోవలసిన అవసరం అసలే ఉండట్లేదు. కింద కూర్చొని భోజనం చేయటం వలన ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. భోజనం క్రింద కూర్చోవటం వలన నడుము తినేటప్పుడు ముందుకు వంచటం జరుగుతుంది. అలా నడుము ముందుకు వంచటం వలన పొట్ట కొంత భాగం మూసుకుపోవటం జరుగుతుంది. వారు పొట్ట నిండుగా భోజనం చేసినప్పటికీ భోజనము చేసి లేచిన వెంటనే ఒక పావు వంతు ఖాళీ వారికి తెలియకుండానే ఏర్పడుతుంది. అంటే వాళ్ళు పొట్ట నిండా ఆహారాన్ని తీసుకోలేరు. కింద కూర్చొని తినటం వలన కొంత ఖాళీ భాగం అనేది పొట్టలో ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు చెబుతారు, పొట్టని ఎప్పుడు 3 వంతులు ఆహారంతో నింపి 1 వంతు ఖాళీగా వదలమని చెబుతూ ఉంటారు. ఇది ఆరోగ్య లక్షణం. కింద కూర్చునే వారికి అప్రయత్నంగా ఆ ఖాళీ మిగలటం జరుగుతుంది. అంటే క్రింద కూర్చొని తినేవారికి సహజంగానే వారికి తెలియకుండానే అన్నం కొంచెం తగ్గించి తింటారు ఆహారాన్ని. అదే టేబుల్ మీద భోజనం చేసేవారు పొట్ట పూర్తిగా 100% నిండే వరకు తినగలుగుతారు. తద్వారా వారికి భుక్తాయాసం రావటం జరుగుతుంది. అలా పొట్ట నిండుగా ఆహారం తినటం వలన పొట్టలో ఆహారం కదలటానికి, జీర్ణరసాలు కలియటానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక జీర్ణాది రసాలలో ఆహారం సంపూర్ణముగా కలియకపోవటం వలన శరీరానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు ఎక్కువ మలం ద్వారా బయటకి పోతాయి. అందువలన కూర్చొని తినటం వల్లనే లాభం ఉంది కదా. మీరు ఎలా ఆహారం తీసుకోవాలో మీరే ఆలోచించుకోండి. నిటారుగా కింద కూర్చుందాం, నిదానంగా భోంచేద్దాం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉందాం. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి. ఆహారం మంచి ఆలోచనలతో చక్కని సంగీతం వింటూ ఆహారాన్ని భుజించండి.